ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. ద్వితీయోపదేశ కాండంలో 34వ అధ్యాయము చివరి అధ్యాయము. దయచేసి వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. 34వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము, మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రముల వరకు యోధా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయర వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానము నీకిచ్చెదను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బెత్బయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈలు గడవాడు. అతనికి దృష్టి మంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. ఇశ్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికీ ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెను, వాటి విషయములోను ఆ బాహుబలం అంతటి విషయములోను మోషే ఇశ్రాయేలీలు జనులందరి కన్నుల ఎదుట కలుగచేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇదివరకు పుట్టలేదు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.